మాకు మా ఇల్లు కూలగొడతామంటున్నారు. మా ఇల్లు కూలగొడితే మేము గుడిసెలు వేసుకొని బతుకుతున్నాం. మాకు ఏ ఆధారం లేదు. మేము చాలా రోజుల నుంచి అంటే 10 సంవత్సరాల నుంచి ఈడే ఉంటున్నాం. లాక్డౌన్లో కూడా మేము ఇక్కడే ఉన్నాం. లాక్డౌన్లో కూడా ఈ శిల్పారాంలో డ్యూటీ చేసుకుంటూ ఆ జీతంతోనే మేము అట్లనే బ్రతికినాం. పిల్లలతోని ఎక్కడ కూడా పోలేదు, మేము ఏడికి కూడా పోలేదు. అప్పుడు కూడా ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు కూడా అసలు ఈ సిచ్యువేషన్లో ఎవరు ఉండలేరు. కాకపోతే మాకు జీవనాధారం లేదు. మేము ఎక్కడ పోయినా రెంట్లు కట్టుకోలేము. రెంట్ కట్టే పొజిషన్లో మేము లేము. ఏదన్నా ఇప్పుడు ఇన్ని రోజులు బట్టి ఉంటున్నామని వాళ్ళు వచ్చి మీరు కబ్జా చేసిర్రు, మీరు ఉంటున్నారు, మీరు ఖాళీ చేయాలి ఇమ్మీడియట్లీ, మీరు ఎక్కడ, మాకు అదంతా అనవసరం, మీరు వెళ్ళిపోండి అని అంటున్నారు. మేము ఇన్ని రోజులు బట్టి ఆ బతుకుతుంటే ఇప్పుడు మీరు వెళ్ళిపోండి ఇప్పటికిప్పుడు అంటే మేము ఎక్కడ వెళ్ళిపోవాలి? ఏ దిక్కున వెళ్ళిపోవాలి? మీరు రూమ్ రెంట్ కట్టుకునే పొజిషన్లు ఉంటే ఈ గలీజ్లో మేము ఎందుకు ఉంటాం? మాకు ఆధారం లేదు కాబట్టి ఇక్కడ ఉంటున్నాం. మాకు ఏదన్నా దయచేసి మాకు ఆధారం చూపియండి. మేము ఇదే కావాలని అంటలేము, మాకు ఉండడానికి స్థలం చూపియండి, నీడ చూపియండి. మా బ్రతుకులు ఇట్లున్నాయి. మా సిచ్యువేషన్ చూస్తే మీకు అర్థమవుతలేదా? మేము అంత కట్టుకునే పొజిషన్లు ఉన్నామా? మా మొఖాలు చూస్తే అంత రెంట్ కట్టుకునే సిచ్యువేషన్లు ఉన్నామా? మేము లేము కదా. ఏదన్నా ఒక సాయం చేయండి మాకు. ఇంకేదైనా సరే, ఇంకేదైనా గింత స్థలం చూపించి మాకు వేసుకోమని చెప్పండి. మీరు ఎంత ఇస్తారో మేము అంతలోనే ఉంటాం, చదువుకుంటాం. అంతే నేను చెప్పేది. మాకు మేము ఏది కోరుకుంటలేము. మేము బతకడానికే చూపించమంటున్నాం. మేము బతకడానికి మేము ఏదో బతకాలనుకుంటారా, మరి మేము చచ్చిపోవాలనుకుంటారా, మీరు ఏం చేయాలనుకొని మీరు ఈ నిర్ణయాలు తీసుకున్నారో మాకు తెలియదు. 10 సంవత్సరాలు బట్టి ఆయన కేసీఆర్ చేసిండు, కానీ ఒక్కరోజు కూడా ఎవరు వచ్చి కూడా ఖాళీ చేయండి మీరు అని ఎవరు కూడా మమ్మల్ని పలకరియలేదు. ఓట్లప్పుడు వచ్చి మేము ఓట్లు వేయండి అమ్మ, మీకు నీళ్ళు ఇప్పిస్తాం, మీరు కరెంట్ ఇప్పిస్తాం, మీకు సాయం చేస్తామంటారు. ఓట్లప్పుడు వచ్చిపోయిన మనుషులు మళ్ళీ ఇంతవరకు అసలు కనిపించలేదు. మరి ఈ రోజు మేము ఇంత బాధపడుతున్నాము కదా, మా కోసం ఎవ్వరు కూడా రాలేదు, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. మరి ఏమైందమ్మా, ఏం జరుగుతుంది అని కూడా ఎవరు అడుగుతలేరు. దేని గురించి అడుగుతలేరు అంటే మేము ఈ రాష్ట్రంలో లేమా, లేకపోతే మేము చచ్చిపోయినామా, మేము ఉన్నామా లేమా? ఆ రోజు గుర్తున్న వాళ్ళం ఈ రోజు ఎందుకు గుర్తులేము? మేము ఎందుకు పట్టించుకోవట్లేదు మీరు? అంటే మీ మనుషులం కాదా? మీ లేక మేము కూడా మనుషులమే కదా. మీ మనుషులు అనుకోవట్లేదా మీరు? మరి మీరు ప్రజల సమస్య పట్టించుకుంటారనే కదా మేము ఓట్లు వేసి గెలిపించుకున్నాము. మీరు ఆ ప్రజలనే మీరు ఆగం చేసి మీరు మీ ఇష్టపరంగా మీరు దొబ్బేయండి, మీరు వెళ్ళిపోండి, మీరు నాశనం అయిపోండి అని అంటే మేము ఎటు వెళ్ళిపోవాలి? మరి మమ్మల్ని చంపాలనుకుంటున్నావా? చంపేయండి. మేము అంతకు మించి ఏం చేయలేము. మేము అంత పొజిషన్లో కూడా మేము లేము, ఏం చేసే పరిస్థితిలో కూడా మేము లేము. ఈ ఊళ్ళో కూడా ఇల్లు లేదు, ఏవి లేవు. మాకు 10,000 జీతం వస్తే మేము రెంట్లో ఏం కట్టుకోవాలి? రెంట్లోకి పోయి అడిగి వచ్చినాము, ఏడ చూసినా 15,000 అంటారు. వచ్చే 10,000 అలా మేము రెంట్లో ఏం కట్టుకోవాలి? మేము నెలంతా ఏం కష్టపడాలి? వచ్చేది పోయే ఛార్జీలు, ఆటో ఛార్జీలు ఏం కట్టాలి? మేము తిండి ఏం తినాలి? మేము ఎట్లా గట్టి బతకాలి? మా బతుకుదారు మేము ఏడుస్తున్నాము. మీరు ఎందుకు మమ్మల్ని ఏడిపిస్తారు? మీరు గెలిపించుకున్నది మేము మమ్మల్ని ఏడిపోయినాకనా? దేని గురించి మీరు ఇట్లా చేస్తున్నారు? మీరు రావాలి, మరి వచ్చి మాకు ఏదో ఒకటి చెప్పాలి మరి మీరు అని అనుకుంటున్నాను. మాకు ఏది వద్దన్నా, మాకు ఏది అవసరం లేదు. మాకు ఉండడానికి ఇంత స్థలం చూపియండి, అదే సాయం మాకు. అదే దేవుని లేకనో దయ్యం లేకనో ఎట్టనో అనుకొని మేము బ్రతుకుతాం. వండుకున్న అన్నాలు కూడా తింటలేదు. గుడిసెల కోసం మాకు టెన్షన్ వచ్చేసి వండుకున్న అన్నాలు కూడా తింటలేదు. ఎందుకయ్యా రేవంత్ రెడ్డి మమ్మల్ని ఎలా ఇంత నాశనం చేస్తున్నావు? మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఇది శిక్ష? మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఈ శిక్ష? వండుకున్న అన్నాలు కూడా తింటలేదు. మేము ఎన్ని రోజుల నుంచి 3 రోజులు పెట్టించి అన్నం వండుకున్నాం, వీళ్ళు పాడేస్తున్నాము. మాకు ఏదైనా దారి చూపించండి. పేదోళ్ళకి ఏం చేశారు చెప్పండి. మాకు అండగా ఉంటానని ఓట్లు వేసుకొని ఓట్లు గెలిపించుకొని ఆ రోజున అమ్మ మీకు పైపులు వేస్తాము, బాత్రూమ్లు కట్టిస్తాము, కరెంట్ వేయిస్తాము, మీకు ఇల్లు కట్టిస్తాము, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము అన్నీ చెప్పి ఆ రోజు నాడు చెప్పి వాదాలు తీసుకొని ఈ రోజున మీరు ఖాళీ చేయమంటే మేము ఎక్కడ ఉండాలి? ఏమైపోవాలి? మాకు దారి చూపించండి. మాకు ఒకసారి మాకు ఏమొద్దు. వండుకున్నాం చూడండి, ఒకసారి వండుకున్నాం కూడా తినలేదు కూడా. మేము 3 రోజుల నుంచి మాకు నిద్ర లేదు, తిండి లేదు, ఏమీ లేదు, మంచిగా కూడా తాగుతలేదు. మేము మాకు ఈ టెన్షన్ వచ్చేసి ఇప్పుడు ఏ టైంకి వస్తారో తెలీదు. ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు, ఎవరు కావాలి వెళ్ళిపోతారు, వాళ్ళు రానే వస్తున్నారు. మీరు వెళ్ళిపోతుంది చూసి వెనకాల వస్తున్నారు, అటు నుంచి వస్తున్నారు.
ఒకసారి నడండి, ఆ చివరికి నడండి, ఒకసారి ఆ చివరికి రండి. కట్టిన గోడ కూడా పగలు కొట్టారు. కొట్లతోనే పగలు కొట్టించారు. గోడ దాని చెరులో కట్టిన గోడ అద్దులాగా ఉంది, ఆ గోడ కూడా పగలు కొట్టేశారు. వాళ్ళే దొబ్బేశారు. రాకూడదు. ఇంట్లో మనిషికి కూడా బాగోలేదు, ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా ఓపికలేదు. కావాలంటే వచ్చి చూడండి. 10 రూపాయలు లేవు, ఆయనకు ఆపరేషన్ చేయాలా. మేము బతికితేనే, రెక్కల మీద బతికితేనే మాకు ఇది. మేము మమ్మల్ని ఇలా చేస్తున్నారు, మేమేం చేయాలి చెప్పండి. గెలిపించుకున్నాం కదా, గెలిపించుకున్నందుకే మమ్మల్ని వెళ్ళిపోమంటున్నాడు. అది అంతకు మించి మేమేం చేయలేము. మీరు బీదోళ్ళనే వెళ్ళిపోమంటున్నారు, అదే ఉన్నోడు జోలికి పోతున్నారా? ఉన్నోళ్ళ జోలికి పోయి మీరేమన్నా ఇట్లా ఖాళీ చేయమని అంటున్నారా? ఎంత మంది కట్టుకున్నారు, కబ్జాలు చేసుకొని బిల్డింగ్లు కట్టుకున్నారు. మేము అట్లా కట్టుకున్నామా? మేము కట్టుకోలేదు కదా. మేము అట్లా కట్టుకోవాలనుకుంటే మాకు తినడానికే వెళ్ళలేదు. మేము ఇంకా ఇల్లు ఎడ కట్టుకుంటాం మేము? ఇల్లు కట్టుకుని 30 సంవత్సరాల నుంచి ఉంటున్నామంటే ఏదో రేకుల షెడ్ అని వేసుకుంటాం కదా, అది కూడా వేసుకొని పరిస్థితి మేము. మరి మేము కబ్జా చేసుకున్నామని అంటున్నారంట మరి రేవంత్ సారు. మేము కబ్జా చేసుకుంటే మేము రూమ్లు కట్టుకుంటాం కదా, ఈ గలీజ్లో ఎందుకు ఉంటాం మేము? మీరే చూస్తున్నారు ఈ సిచ్యువేషన్ ఎట్టుంది. అసలు ఎవరైనా మనుషులు అనేటోళ్ళు ఉంటారా ఇక్కడ? చిన్న పిల్లలతో మీరే చూసారు కదా, ఇంత చిన్న పిల్లలతో మేము ఉండగలుగుతామా? ఎవరైనా ఉంటారా ఈ సిచ్యువేషన్లో? ఇంత బతుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళని నువ్వు అడగాలి కానీ. పేద బతుకు కాబట్టి మేము ఈ రాళ్ళలో బతుకుతున్నాం, ఈ పాములలో బతుకుతున్నాం. ఎంతెంత కొండ చెవులు ఉంటాయి, ఒక్కొక్కరికి పోటు ఇడిగలలు ఉన్నాయి. మా బతుకులు ఇట్లా ఆగమైపోతున్నాయి. నిన్ను గెలిపించుకున్నది ఎందుకంటే మాకు ఈ సిచ్యువేషన్ చేస్తామని మేము ఎప్పుడు అనుకోలేదు సార్. మేము ఎప్పుడు అనుకోలేదు ఈ సిచ్యువేషన్లా ఈసోటి సిచ్యువేషన్ నువ్వు తెస్తామనుకుని మేము ఎప్పుడు అనుకోలేదు. మా బతుకులు ఇట్లా అయితే అని మేము ఎప్పుడు అనుకోలేదు. నువ్వు ఒక దారి చేస్తామని అనుకున్నాం కానీ ఈ సిచ్యువేషన్లో ఇట్లాంటి పారగొట్టి బయటికి వెళ్ళగొట్టి రోడ్ల మీద రోడ్ పాలు చేస్తామని మేము ఎప్పుడు అనుకోలేదు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు.